దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలండి. ఎంతో ప్రార్థనా పూర్వకంగా వాక్యాధారాలతో చేస్తున్న ఈ వీడియోస్ను మీరు ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ అనేకులకి పరిచయం చేస్తున్నందుకు మీ అందరికీ నిండు కృతజ్ఞుడండి. మరి ప్రభు సన్నిధిలో ప్రియులారా, మీకు అందించబడుతున్న ఈ వర్తమానాలు ఆఖరి వరకు చూడండి, పూర్తిగా వినండి. మీరు పూర్తిగా వింటే మంచి సబ్జెక్టు మీకు దొరుకుద్దని ప్రభునామములో నమ్ముచున్నాం. కనుక ఈ ఛానల్ అనేకులకి పరిచయం చేయండి, ఈ వర్తమానాలు అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి, ఆఖరి వరకు చూడండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి భయంకరమైన ఏజెన్సీ ప్రాంతంలో ఒక ఘనమైన సేవ చేస్తున్న దైవజనులు ఒక ప్రశ్న అడిగారండి. ఆ ప్రశ్న ఏంటో మొదటి మీకు వినిపించి ఆ తదుపరి మనం వాక్యంలో కొన్ని ప్రాముఖ్య సంగతులు చూద్దాం. ఒకసారి ఆ ప్రశ్న మీకు వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. అయ్యగారు, వందనాలు అయ్యగారు. నేను అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నాను. మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నటువంటి మెసేజెస్ అన్నీ కూడా చాలా ఆత్మీయంగా ఉన్నాయి. అయితే అవన్నీ కూడా చాలా డౌట్స్ అనేవి మరి క్లియర్ చేస్తూ ఉన్నాయి. మరొక విషయం ఏమిటంటే, ఈ వస్తున్నటువంటి క్రిస్మస్ గురించి ఒక సందేహం ఉంది అయ్యగారు. అయితే క్రిస్మస్కి కొత్త బట్టలు కొనుక్కోవచ్చా, తప్పకుండా కొనుక్కోవాలా, అలాగే పిండి వంటలు కూడా తప్పకుండా చేసుకోవాలా అనే విషయంలో కొంత సందేహం ఉంది అయ్యగారు. మరి సందేహాన్ని గురించి ఒక విషయాన్ని మీరు చెబుతారని ఆశపడతా ఉన్నాను. వందనాలు అయ్యగారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏజెన్సీ ఏరియాలో ఘనమైన సేవ చేస్తున్న దైవజనులు మరొక ప్రశ్న అడిగారు. క్రిస్మస్కి క్రొత్త బట్టలు కొనవచ్చా, క్రిస్మస్కి మంచి వంటలు వండొచ్చా అనే విషయాన్ని మరి దైవజనులు అడిగారు. ప్రియులారా, మరి నేనేం చెప్తానంటే, బాగా వాక్యాన్ని పరీక్షించి కాస్ట్లీ బట్టలు కొనండి, మంచి వంటలు వండండి. మంచి శ్రేష్టమైన వస్త్రాలు కొనండి, మంచి శ్రేష్టమైన వంటలు వండండి. కానీ మీకోసం మీరు కొనుక్కోవద్దు, మీరే ధరించేసుకోవడానికి మీరు బట్టలు కొనుక్కోవద్దు, మీరే తినేయడానికి వంటలు వండుకోవద్దు. శ్రేష్టమైన వస్త్రాలు మనమందరం కొందాం, మంచి బట్టలు కొందాం, మంచి ఆహార పదార్థాలు సిద్ధపరుద్దాం. ఎవరి కోసం? మన కోసం కాదు. ఎవరైతే కడు పేదలుగా ఉన్నారో, నిరుపేదలుగా ఉన్నారో వారి కోసం మనం కొందాం, వారికి శ్రేష్టమైన విందు చేద్దాం. వారికి యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా అని తెలియపరచడానికి, సువార్త చెప్పడానికి వారికి మంచి బట్టలు కొని, సహోదరుడా సహోదరి, యేసయ్య మన కోసం ప్రాణమే పెట్టేశాడు. ఇదిగో మేము మా కష్టార్జితంలో కొంత డబ్బులు పెట్టి ఈ బట్టలు కొన్నాం, తీసుకోండి అని ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా మరి అనేకమైన నిరుపేదలకి, కడు పేదలకి సహాయము చేయవలసిన వాడై ఉన్నాడు. నిజమైన క్రైస్తవుడైతే తన యొద్ద ఏమీ లేకపోయినా కలిగిన దాంట్లో అనేక నిరుపేదలకి, కడు దీనులకు సహాయం చేసేవానిగా ఉంటారండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజమైన క్రైస్తవులంగా మనము అనేకులకి సహాయం చేయవారిగా ఉండాలి బిడ్డలారా. ప్రభు లేఖనాలు తెలియపరుస్తుంది. ఈరోజు చాలామంది బైబిల్ దేవుడు అలాగా, బైబిల్ దేవుడు ఎలాగా అని ఇష్టానుసారంగా ప్రభు కోసం తప్పుగా మాట్లాడుతున్న వారులారా, బీ కేర్ఫుల్, జాగ్రత్త. యేసయ్య ఎంత గొప్ప దేవుడు తెలుసా? యేసయ్య నిరుపేదలను, కడు దీనులను ఎంతగా ప్రేమించాడు తెలుసా మీకు? అసలు దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. లూకాసు సువార్త 14వ అధ్యాయము 13వ వచనమును మనం గమనించగలిగితే, లూకాసు సువార్త 14వ అధ్యాయము 13వ వచనం మనం గమనించగలిగితే, మీరు విందు చేయనప్పుడు ధనికులను, నీ స్నేహితులను, నీ బంధువులను పిలుచుకోవద్దు. మీరు విందు చేయనప్పుడు నిరుపేదలను పిలవండి, కడు దీనులను పిలవండి, పేదలను పిలిచి వారికి విందు లాంటి భోజనాలు పెట్టమని యేసయ్య తెలియపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక.
అలాగే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు అంటారు, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు అంటారు, దేశములో పేదలు ఉండక మానరు కనుక దేవుని ప్రజలారా, మీరు ఆ పేదలకు చెయ్యి చాపి వారికి మీరు సహాయం చేయండి అని దేవుడు ఒక ఆజ్ఞగా దేవుని ప్రజలకి ఆజ్ఞాపించాడు. అంటే పేదలకు గాను నిరుపేదలకు గాను మీరు సహాయం చేయాలి అనేది ఒక ఆజ్ఞగా ప్రభు ఆజ్ఞాపించాడు. అది బైబిల్ దేవుని యొక్క గొప్పతనం. యేసుక్రీస్తు వారి గొప్పతనం ఏంటంటే నిరుపేదలకు మీరు సహాయం చేయండి, కడు దీనులకు కడు పేదలకు మీరు సహాయం చేయండి. ఏదో ఒక పేరు మీదండి, క్రిస్మస్ పేరు మీదో, ఉపవాస ప్రార్థన పేరు మీదో, యేసయ్య సువార్తను ప్రకటిస్తూ యేసయ్య ప్రేమకు మాదిరిగా మనమే అనేకులకు ఈ సందర్భములో విస్తారంగా సహాయం చేసేవారిగా ఉండాలి. మనమే తినేసి, మనమే తిరిగేసి, మనమే కొనేసుకుని, మనమే ధరించేసుకుని ఇది కాదండి. కనీసం ఈ క్రిస్మస్ పేరు చెప్పైనా నువ్వు వస్త్రాలు కొను, మంచి వస్త్రాలు కొను, నీకోసం కాదు, నిరుపేదలకు కొను. మంచి శ్రేష్టమైన ఆహార పదార్థాలు వండు, నీకోసం కాదు, నిరుపేదలకి కడు దీనులకి వండిపెట్టు. యేసయ్య ప్రేమను వెల్లడి చెయ్యి. దేవుని లేఖనాలు తెలియపరుస్తున్న పిల్లరా, మరి ప్రభు సముఖములో ఒకవేళ మనం అలా పేదలకి సహాయం చేయకపోతే ప్రభువే పేదలకు శ్రేష్టమైన ఆహారం ఇచ్చి తృప్తి పరుస్తాడట. ఆ మాట మనం చూస్తామండి. 132వ కీర్తన 15వ వచనంలో, నిరుపేదలకి దేవుడు ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచే దేవుడు. మనం చేయకపోయినా ప్రభు తప్పకుండా పేదలకి సహాయం చేస్తాడు, వారిని శ్రేష్టమైన ఆహారంతో తృప్తి పరుస్తాడు. కానీ మనం చేయకపోతే దానికి తగినటువంటి ఆ ఆశీర్వాదం లేక ఆ లాభాన్ని, ఆ దీవెన మనం పొందలేం, పోగొట్టేసుకుంటాం, మంచి అవకాశాన్ని కోల్పోతాం మనం. ఇంకా మనం చూస్తాం ఈరోజు చాలామంది నిరుపేదలు ఎవరైనా కనబడితే, పేదలు కనబడితే వారిని ఎక్కిరించడం, వారిని హేళన చేయడం, వారిని రకరకాలుగా నిందించడం, ఇట్లాంటి పని చేస్తూ ఉంటారు. ఎవరైతే పేదలను చూసి వెక్కిరిస్తారో ఆ పేదలను చూసి వెక్కిరించేవారట దేవుణ్ణే నిందించడంతో సమానముగా ప్రభు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం, పేదలను వెక్కిరించేవాడు సర్వశక్తిమంతుడైన సృష్టికర్తను నిందించేవానితో సమానంగా పరిగణించబడుతుంది. అలాగే ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం, లూకాసు వార్త 7వ అధ్యాయము 22వ వచనం. ఈ వచనంలో మనం చూడగలిగితే పేదలకు నిరుపేదలకు సువార్త ప్రకటించబడినట్లుగా మనం చూస్తాం. అంటే నిరుపేదలకి మనం సువార్త ప్రకటించాలి, కడు దీనులకు మనం సువార్త ప్రకటించాలి, పేదలకి సువార్త ప్రకటించాలి, పేదవారికి సువార్త ప్రకటించాలి. అంటే అలా సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలి? మనకు కలిగిన దాంట్లో వారికి కొద్దిగా సహాయం చేసి, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టి, చలితో ఉన్న వారికి వస్త్రమునిచ్చి, దిగంబరులుగా ఉన్న వారికి శ్రేష్టమైన వస్త్రాన్ని కప్పి. బ్రదర్, యేసయ్య ఎంత ప్రేమ గలవాడు. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి వచ్చి మన కోసం తన ప్రాణమే పెట్టాడు. కనుక మా కష్టములో మేము మా ఆహారాన్ని, మా వస్త్రాలను, శ్రేష్టమైన వాటిని మేము కొని వాటిని మీకు ఇస్తున్నాం, ప్రభు పేరటి చేస్తున్నామని వారికి సువార్త ప్రకటించాలి. ఇక్కడ మరో విషయం చెప్తానండి. దేవునిది దేవునికి ఇవ్వాలి, పేదలదు పేదలకి ఇవ్వాలి. దేవునిది దేవునికి ఇవ్వాలి, పేదలది కడు దీనులది నిరుపేదలది వారికి కూడా చెయ్యాలి. దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వాలి, పేదలకి సహాయం ఖచ్చితంగా క్రైస్తవులు చేయాలి. నిజమైన సేవకులైతే, నిజమైన క్రైస్తవుడైతే, నిజమైన దేవజనుడు అయితే దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దేవునికి తప్పకుండా ఇస్తాడు. నిరుపేదలకి చేయవలసిన దానికి ఖచ్చితంగా నిరుపేదలకు కూడా సహాయం చేస్తారు. వారే నిజమైన క్రైస్తవులండి. కొంతమంది ఉంటారు దేవునికి ఇవ్వాల్సిన దాన్ని ఎగ్గొట్టేసి, దేవునికి ఇవ్వాల్సిన దాన్ని లాగేసి పేదలకు ఇస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు పేదలకు ఏ సహాయం చేయరు,
దేవునికే చేస్తున్నాం కదా అన్నట్టుగా వారు ముందుకు నడిపించబడతారు. పిల్లరా, మరి పేదలకు సహాయం చేస్తే, నిరుపేదలకు మనం సహాయం చేస్తే, కనీసం ఈ పండగ పేరు మీదైనా మనమే తినేయకుండా, మనమే ధరించేసుకోకుండా, మనమే ఎగిరేయకుండా, మనమే కూర్చేసుకోకుండా, కనీసం ఈ క్రిస్మస్ పేరు మీదైనా అనేక నిరుపేదలకు, కడు దీనులకు మనం సహాయం చేయగలిగితే ప్రభు మన జీవితాల్లో ఎన్నో దీవెనలు కుమరిస్తాడండి. అలా నిరుపేదలకి, కడు పేదలకి మనం సహాయం చేస్తే కలిగే కొన్ని లాభాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 7 లాభాలు చెప్తాను, త్వరగా చెప్పేస్తానండి. మొట్టమొదటిగా మనం చూస్తాం, కీర్తన గ్రంథము 41వ కీర్తన 1వ వచన ప్రకారంగా. కీర్తన గ్రంథము 41వ కీర్తన 1వ వచన ప్రకారంగా ఎవరైతే నిరుపేదలకి సహాయం చేస్తారో, పేదలకి సహాయం చేస్తారో, అలా సహాయం చేసిన వారికి ఏదైనా ఆపద వస్తే ఆ ఆపత్కాలమందు దేవుడు వారిని తప్పిస్తాడు. నువ్వు అనేక నిరుపేదలకి సహాయం చేసావు గనుక, కడు పేదలకి నువ్వు సహాయం చేసావు గనుక, నీకు ఏదైనా ఆపత్ సంభవించినప్పుడు ఆ ఆపత్ కాలంలో ప్రభు నీకు సహాయం చేసి నిన్ను తప్పిస్తాడని ఆ వచనం తెలియపరుస్తుంది. ఇక లాంగ్ లెంత్ అవ్వకుండా మరి త్వరగా చెప్తానండి. రెండవదిగా ప్రియులారా, మరి ఇలాగ పేదలకి సహాయం చేస్తే, నిరుపేదలకి సహాయం చేస్తే కలిగే రెండవ లాభాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, 112వ కీర్తన 9వ వచనం మనం చదివితే, 119వ కీర్తన 9వ వచనం మనం చదివితే, ఎవరైతే అలాగూ నిరుపేదలకి సహాయం చేస్తారో, పేదలను కనికరిస్తారో, పేదల ఎడల దాతృత్వాన్ని చూపుతారో, వారి నీతిని దేవుడు నిత్యము నిలిచేటట్లుగా చేసి, అలాగూ పేదల్ని కనికరించే వారిని దేవుడు ఘనపరిచి వారిని ఒక అత్యున్నతమైన స్థాయికి దేవుడు హెచ్చిస్తారు అని స్పష్టంగా దేవుని వాక్యంలో ఈ వచనంలో మనం చూస్తామండి. అంటే ఒకటి, నీ ఆపత్కాలంలో నువ్వు తప్పించబడతావు. 2, ప్రభు నిన్ను అత్యున్నతమైన స్థాయిలో హెచ్చిస్తాడు. 3వది సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివితే, పేదలకు కటాక్షించేవారు, పేదలకి సహాయం చేసేవారు ధన్యులవుతారు, ధన్యులవుతారు. ధన్యకరమైన జీవులుగా వారు మార్చబడతారు, ధన్యులుగా మార్చబడతారు. వారి కుటుంబాలు దీవించబడతాయి, వారి కుటుంబాలు ఆస్వాదించబడతాయి. 4వదిగా మనం చూస్తామండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, పేదలను కనికరిస్తే, నిరుపేదలకి సహాయం చేస్తే సర్వశక్తిమంతుడైన ప్రభువుకి అప్పిచ్చే అంత ఉన్నతమైన సాక్షిగా ప్రభు ఈ వచనాలు రాసిపెట్టాడండి. అసలు ప్రభు ఐశ్వర్యవంతుడైన దేవుడు కదా, ఆయనేం పేదవాడు కాదు కదండి. వేల కొండల్లో పశువులకు ఆహారం పెట్టువాడు ఆయనే, ప్రతి జీవిని పోషిస్తున్నది ఆయనే. అట్లాంటి గొప్ప దేవునికి అప్పిచ్చే ఆ స్థితిని ఈ వచనంలో ప్రభు రాసిపెట్టాడు. పేదలను కరుణించువాడు యెహోవాకు, చదువును ఒకసారి, పేదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు దేవుడు ప్రత్యుపకారము చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే నువ్వు పేదల్ని కనికరిస్తే, వారికి సహాయం చేస్తే ప్రభు తప్పకుండా నువ్వు ఎవరికి ఉపకారం చూపావో దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తాడు. అంత గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. 5వదిగా మనం చూస్తాం ప్రియులారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 27వ వచనం చదివితే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 27వ వచనం చదివితే, పేదలకి కనికరించేవాడు, నిరుపేదలకు సహాయం చేసేవాడికి ఏ లేమి కలగదండి. వారి ఇంట్లో ఏ లేమి అంటే ఏంటి, లేదు అనే మాట వినబడకుండా దేవుడు వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని, వారి గృహాన్ని సర్వ సమృద్ధితో నింపుతాడు. పేదలకి సహాయం చేస్తే ప్రభుని అవసరతలన్నీ తీరుస్తాడు. ఇక నాకు ఇది లేదు, నాకు అది లేదు అనే మాట రాకుండా ప్రభు నీకు ఎప్పుడు ఏది ఎలా కావాలో సమస్తం ఎరిగిన దేవుడు నీకు సమకూర్చు ప్రభు అయి ఉన్నారు. హల్లెలూయా. అలాగే 6వదిగా ప్రియులారా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము
7-8 వచనాలు మనం చూడగలిగితే కేవలం పండగ సంబరాలప్పుడే కాదట, ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా నిరుపేదలకు మనం సహాయం చేస్తే, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టి, వస్త్రహీనులైన వారికి వస్త్రాలు ఇచ్చి వారిని మనం ధైర్యపరిచి బలపరిస్తే ప్రభు మనకి శీఘ్రంగా స్వస్థతనిస్తాడు. స్తోత్రం కలుగును గాక. అక్కడ ఎన్నో ఆశీర్వాదాలు రాశారండి. ఆ వచనాల్లో ఎన్నో లాభాలు ప్రభు రాశారు. కనుక ఎవరైనా బలహీనులు రోగులే ఉంటే వారికి దేవుడు ఒక పరిపూర్ణ స్వస్థతనిస్తానన్నాడు. గొప్పగా వారి జీవితాల్ని, వారి వెలుగుని దేవుడు ప్రకాశింపజేస్తానన్నాడు. వారు నీరు కట్టిన తోట వలె ఉంటారన్నాడు. చాలా ఆశీర్వాదాలు ప్రభు ఆ క్రిందకి చెప్పుకుంటూ వచ్చారు. కనుక ప్రియులారా, మనము ఏదో పండగ పేరు చెప్పుకుని మనమే తినేసి, మనమే ధరించేసుకుని, మనమే కూర్చేసుకోకుండా అనేక నిరుపేదలకి సహాయం చేయడానికి, కడు పేదలకి సహాయం చేయడానికి ఒక మంచి మనస్సు కలిగిన వారిగా క్రైస్తవులు ఉండాలి కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా 7వదిగా మనం అలా నిరుపేదలకి, కడు పేదలకి సహాయం చేస్తే కలిగే 7వ లాభాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం, లూకా సువార్త 18వ అధ్యాయం 22వ వచనాల్లో ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నిత్య జీవానికి నేను వారసున్న వాళ్ళైతే ఏం చేయాలి? నిత్య జీవం నాకు కావాలంటే నేనేం చేయాలంటే ప్రభు అంటారు కదా, నీవు దేవుని వాక్యాన్ని పాటించు అంటారు. వెంటనే ఆ వ్యక్తి అంటాడు, నేను చిన్ననాటి నుంచి తూచా తప్పకుండా దేవుని వాక్యాన్ని పాటిస్తున్నాను అంటాడు. వెంటనే వేసి అంటారు, వాడిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు బాగా డబ్బు ఉంది కదా, నువ్వు పేదలకి సహాయం చేయి, కడు దరిద్ర స్థితిలో ఉన్న వారికి సహాయం చేయి, నిరుపేదలకి సహాయం చేయి, నీ ఆస్తిలో వారికి చేయవలసిన దాన్ని వారికి చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. వెంటనే వాడి కోపం వచ్చేస్తుంది, తిరిగి వెళ్ళిపోతాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అలాగే ఎవరైతే పేదలకి సహాయం చేస్తారో, నిరుపేదలకి సహాయం చేస్తారో వారికి దేవుడు నిత్య జీవాన్ని కలగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవాన్ని పొందుకుంటాం. కాబట్టి లూకా సువార్తలో 19వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, జక్కయ్య తన కలిగిన దాంట్లో కొంత నిరుపేదలకి, కడు పేదలకి సహాయం చేస్తాడు. గొప్ప రక్షణ పొందుకుంటాడు. అబ్రహాము కుమారునిగా గొప్ప వాగ్దానాన్ని సంపాదించుకోగలుగుతాడు జక్కయ్య. అంటే ప్రియులారా, నిరుపేదలకి, కడు దీనులకి మనం సహాయం చేస్తే కలిగే 7 లాభాలు జ్ఞాపకం చేస్తాను చూడండి. మొట్టమొదటిగా, నీ ఆపత్కాలమందు ప్రభువు నిన్ను తప్పిస్తారు. రెండవదిగా, ప్రభువు నిన్ను హెచ్చిస్తారు, గణపరుస్తారు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రభు నిలబెడతారు. మూడవదిగా, పేదలను కనికరిస్తే, కటాక్షిస్తే గొప్ప ధన్యకరమైన జీవితంగా నీ జీవితం మార్చబడద్ది. నాలుగవదిగా, నువ్వు పేదలకి సహాయం చేస్తే, నిరుపేదలను కనికరిస్తే దేవునికి అప్పించేవానిగా నువ్వు చేసే ఉపకారానికి ప్రభు తప్పకుండా నీకు ప్రత్యుపకారం చేస్తారు. ఐదవదిగా, పేదలకి సహాయం చేస్తే, నిరుపేదలకి సహాయం చేస్తే నీకు లేమి లేకుండా సమస్త అక్కర్లో ప్రభు నీకు తీరుస్తారు. ఆరవదిగా, నువ్వు ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా నువ్వు తినడం మానేసిన చూసావా, ఆ తినడం మానేసిన ఆహారాన్ని తీసుకెళ్ళి నిరుపేదలకు నువ్వు పెడితే ప్రభు నీకు స్వస్థతలు ఇస్తాడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థాయి. అక్కడ చాలా వాగ్దానాలు రాశాడు యెషయా గ్రంథంలో. అలాగే 7వదిగా ప్రియులారా, పేదలకి సహాయం చేయడం వల్ల నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. కనుక కనీసం ఈ మాసంలోనైనా చక్కగా నీళ్ళకి సహకరించండి, క్రొత్త వస్త్రాలు కొనండి, మళ్ళీ అప్పులు చేసి చేయకండి. అన్నీ కూడా ప్రభు నీకు కలిగిన దాంట్లో, ప్రభు నీకు ఇచ్చిన దాంట్లో అనేకులకి సహాయం చేయండి. ప్రభు పేరట వారికి చేయండి, సువార్త ప్రకటించండి. ఎందుకు మేము ఎలా చేస్తున్నామంటే యేసయ్య ప్రేమను బట్టి అని చెప్పండి. ముగింపులో ఒక మాట చెప్పి ముగిస్తాను. మన విజయవాడలో ఈ సంవత్సరం గడిచిన దినాల్లో భయంకర వరదలు వచ్చినాయి కదండి. ఆ వరదలకి భారతదేశ వ్యాప్తంగా అనేకులు వారికి సహకరించారు. మేము కూడా సహాయం చేయడానికి వెళ్ళాం. మేము హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళు అనే మాట ఏంటంటే, అయ్యా, చాలా సంస్థల వారు, చాలా సామాజిక కర్తలు, ప్రభుత్వం వారు, వీళ్ళందరూ మాకు సహాయాలు చేశారు. కానీ అందరికంటే ఎక్కువగా ఈ భయంకర దేని స్థితిలో మాకు సహాయం ఎవరి వలన ఎక్కువ అందిందంటే క్రైస్తవులు, దేవుని సేవకులు, క్రైస్తవ సంస్థల వారు చాలా అద్భుతంగా అందరికంటే ఎక్కువగా వారే మాకు హెల్ప్ చేశారండి, సహాయం చేశారండి అని
విజయవాడ ప్రాంత ప్రజలు కొన్ని సాక్ష్యాలు చెప్పినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది. మేము కూడా మా కష్టంలో మా ఏమిలో మాకేమి లేకపోయినా వేలాది రూపాయలు సంఘాల పక్షంగా పోగు చేసి అనేక వస్త్రాలు గ్యాదర్ చేసి ఆ భయంకరమైన వరదల్లో మునిగిపోయిన వారికి ఎంతో సహకరించామండి. మా ఇంట్లో 2 ఫ్రిడ్జ్లు ఉంటే ఓ ఫ్రిడ్జ్ తీసుకువెళ్ళి ఆ వరదల్లో చెక్కబడిపోయి కోల్పోయిన వారికి మేము సహాయం చేసేసాం. ఓ ఫ్రిడ్జ్ ఇచ్చేసాం వాళ్ళకి పట్టుకెళ్ళి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పిల్లలారా, నిజమైన క్రైస్తవుడు అంటే తనకి ఏది ఉన్నా తనకి ఏది లేకపోయినా కలిగిన దాంట్లో నిరుపేదల లాంటి వారికి కనబడినప్పుడు, కడు దీనులు లాంటి వారికి కనబడినప్పుడు, పేదలు కనబడినప్పుడు మంచి మనసుతో సహాయం చేస్తాడండి. అనేకులకి సహాయం చేయాలనే మనసే నిజమైన క్రైస్తవ్యానికి ప్రతిరూపం. కనుక ఈ మాసంలో విస్తారంగా అనేకులకి సహకరించండి. అలా సహకరిస్తున్నాడు చెప్పండి. యేసయ్య మన కోసం ప్రాణం అర్పించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కోసం తన ప్రాణమే ఇచ్చేశాడు. మేము మీ కష్టాల కోసం, మీ కన్నీళ్ళ కోసం ఈ వస్త్రాలు మీకు ఇస్తున్నాం, ఈ ఆహారం మీకు పెడుతున్నామని మాదిరి చూపించి పెట్టండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరొక ప్రశ్నతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.